మరొకసారి తండ్రి దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక పర్యాయము మీరు ఇచ్చిన వాక్యము ద్వారా నా తండ్రి మాకిస్తున్న గొప్ప ఆదరణ బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఎన్నో విషయాలు మాకు తెలియపరుస్తున్నారు. ఇంకా నీకు విషయాలు తెలుసుకొని ఆశపడుతున్నాను. ఆశగల ప్రాణం తృప్తిపరుస్తున్నారు. కొన్ని విషయాలు తెలుసుకొని మరొకసారి ఇచ్చిన అవకాశం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించుకోండి. ఇది చెబుతున్న మాలో మీరుండి మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామమున మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరొక పాఠాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాం. దేవుడిచ్చిన ఎన్నో సంగతులు దైవ గ్రంథం నుంచి మీకు తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు దేవుని రథములు అనే పాఠాన్ని మీ ముందు పెట్టాలని నేను కోరుతున్నాను. దేవుని రథములు అనే పాఠాన్ని మీకు తెలియపరుస్తున్నాను. అందరూ వినడానికి వేగపడాలని కోరుతున్నాను. చాలా విలువైన విషయాలు మరి క్లుప్తంగా మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సహకరించండి. దేవుని యొక్క మహాకృపను బట్టి అలనాటి కాలంలో మరి రథాలు ఉండటం అనేది ఎంతో గౌరవార్థంగా మనకు కనపడుతూ ఉంటుంది. మరి ఆది కాండంలో మరి ఫరో గారు యోసేపు గారిని రెండవ రథం మీద ఎక్కించిన అతన్ని ఊరేగించడం అనేది మనకు కనపడుతూ ఉంది. అంటే రథం ఎక్కించటం, రథం మీద ఊరేగించటం అనేది ఎంతో గౌరవ సూచకం. అది రాజులకు సంబంధించినట్లుగా. అలాగే యుద్ధ రంగంలో కూడా రథాలు అనేవి ఉండేవి. గుర్రాలు, రథాలు, రౌతులు, సైన్య బలాలు ఇలా ఉండేవి. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు వారిని తరుగుతున్నప్పుడు ఐగుప్తులందరినీ కూడా ఆయన ఎర్ర సముద్రంలో సైన్యాన్ని, రథాలని, రౌతుల్ని ఆయన ముంచివేసినట్లుగా మనకు వాక్యం ఆధారం చూపిస్తుంది. దేవుడు చెప్పాడు, మీరు భయపడకండి, నేను మీకు తోడుగా ఉన్నాను, మీరు నా పట్ల నమ్మకం ఉంచండి అని ఆయన చెప్పడం జరిగింది. కానీ అలనాటి కాలంలో ఎన్నో సంగతులు దేవుడు వారిని ధైర్యపరుస్తున్న మాటలు ఎన్నో చెప్పినా ఇశ్రాయేలు వారిలో మాత్రం ఆ భయం అనేది, లోకం చూసినప్పుడు భయం అనేది పోయేది కాదు. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం చూస్తే, యెహోవా యోధా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశం స్వాధీనపరుచుకునిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. అంటే ఆనాడు ఇనప రథాలు అనేది గొప్ప సూచన అన్నమాట. కనుక ఇనప రథాలను చూస్తే వారు ఏం చేసేవారంటే మన వల్ల కాదు, వారు గొప్పవారు, కానీ వారు ఆ మైదానంలో వారిని వెళ్ళగొట్టలేకపోయారు. తర్వాత అదే 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే సిసేరాకు 3వ వచనం చూస్తే, ఈ సిసేరాకు సేనాధిపతి, అతనికి 900 ఇనప రథములు 900 ఇనప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలులను కఠినముగా బాధ పెట్టాడట. ఎవరో సిసేరా. అతనికి ఎన్ని రథాలు ఉన్నాయి? 900 ఇనప రథాలు ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. అలాగే సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 13వ అధ్యాయంలో కూడా మరి అక్కడ 5వ వచనంలో చూస్తున్నట్లయితే, ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్ర ధరి నుండి ఇసుక రేణులంత విస్తారమైన జనసమూహం సమకూర్చుకుని వచ్చారు. ఎవరో ఫిలిష్తీయులు. కనుక మరి ఆనాడు మీరు చూడండి, ఆ రథాలు చూసేటానికి, సైన్యాన్ని చూసేటానికి ఎలాంటి వారికైనా భయం అనేది కలిగేది. ఎందుకంటే అది సామాన్యమైన పరిస్థితి మాత్రం కాదు. కనుక మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుని పట్ల నమ్మకంగా ఉండాలంటే వారు 100% దేవుని మీద ఆనుకునేవారు మాత్రం కాదు. కేవలం ఏంటంటే వాటిని చూసి వారు భయపడతాం అనేది మనకు కనపడుతూ ఉంది. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే 20వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కొందరు రథమును బట్టి, కొందరు గుర్రమును బట్టి అతిశయపడుతురు కదా. ఆనాడు బలం అదే కదా.
చూడండి, మనకు కూడా కొంత ఉన్నతమైన స్థితి కలిగిన వారు పెద్ద కారులో అనుకోండి, ఆ కారును బట్టి ఎలాగ ఆనందపడుతుంటే అతిశయపడతారు. అట్లాగా కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడుతురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు అన్నాడు. అంటే వారికైతే గుర్రాలు రథాలు ఉన్నాయి, మనకైతే మన దేవుడైన నామం ఉంది కనుక మన దేవుని నామమును బట్టి మనం అతిశయపడదామని మాట చెప్పటం అనేది జరిగింది కీర్తన గ్రంథంలో. యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో ఈ మాట ఇలా వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుదము, గుర్రములను ఆధారము చేసుకుని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అంటున్నాడు. ఎవరిని ఆశ్రయిస్తే? ఐగుప్తు దేశం. ఐగుప్తులో ఉన్న ఆ రథాలు రౌతుల్ని బలాఢ్యుల్ని ఆధారం చేసుకున్న వారికి శ్రమ. ఆ తర్వాత 3వ వచనంకి వస్తుంది. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు. చూడండి ఎలా, ఆ దేవుడు కారు. ఐగుప్తీయులు గుర్రములు మాంసములే కానీ ఆత్మలు కావు. అంటే ఐగుప్తుల గుర్రములు మాంసములే కానీ ఆత్మలు కావు అంటున్నాడు. ఇక్కడ ఐగుప్తులు మనుషులే కదా, వారు దేవుళ్ళు కాదు కదా. చూడండి ఏమంటున్నాడు, ఐగుప్తులు గుర్రములే కదా, గుర్రములే కానీ మాంసం మాత్రం కాదని చెప్తున్నారు. కనుక మరి ఈ గుర్రాల బట్టి రథాల బట్టి అతిశయించువారు కనుక కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో కూడా అంటాడు, రక్షించుటకు 17వ వచనం 33:17 రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. తప్పించేవాడెవరో? దేవుడే. ఒకవేళ గుర్రం యుద్ధంలో ఉంటుందేమో కానీ అది రక్షించదు, గమనించాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, వీళ్ళు ఎవరిని ఆధారం చేసుకున్నారు? ఇశ్రాయేలు వారు మళ్ళా ఐగుప్తుని ఆధారం చేసుకున్నాడు. చెప్పాడు ఆయన. ద్వితీయోపదేశకాండంలోకి వెళ్తే 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలోకి వెళితే అక్కడ 16వ వచనంలో మాట అంటాడు, అతడు మీరు ఒక రాజుని ఏర్పాటు చేసుకుంటే ఆ రాజు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్తాడు 17వ అధ్యాయంలో. 14 నుంచి చదివితే 16వ వచనం చదువుతున్నా. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకొనుటగాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు అని చెప్తాడు ఇక్కడ. అంటే గుర్రాలని ప్రసిద్ధికి ఎక్కడయ్యా అంటే ఐగుప్తు గుర్రాలంటే అవి పేరు పొందిన గుర్రాలు అవి. కనుక ఈ గుర్రాల కోసం అలా ఐగుప్తులు వెళ్ళడానికి వీల్లేదని దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలతో. కానీ సొలొమోను రాజు ఏం చేశాడయ్యా అంటే ఐగుప్తులో ఉన్న గుర్రాలను కొనటం మొదలెట్టాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చెప్పాను కదా, గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయించేవారు. కానీ గమనించాలి, మనం దేవుని నామమును బట్టి అతిశయించాలి తప్ప ఈ గుర్రములు బట్టి రథాల బట్టి అతిశయించటం అనేది రక్షణ మాత్రం కాదని ఇందాక మీకు చూపించన్నాడు. ఎందుకంటే గుర్రములు మాంసములే, ఐగుప్తులు మనుషులే, దేవుళ్ళు కాదు. గుర్రములు మాంసమే కానీ ఆత్మలు కావని చెప్పాడు ఆయన. కనుక వాడిని రక్షించుకున్న వారికి శ్రమ అని చెప్పాడు. కనుక ముందుగా చెప్పిన సంగతుల ప్రకారంగా దేవుడు ఎలా తెలియపరిస్తే, ఇశ్రాయేలు వారు ఏంటయ్యా అంటే రథాలు చూసి భయపడేవారు, గుర్రాలు చూసి భయపడేవారు. గమనించాలి, ఇలాంటి ఎన్నో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయినా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక ప్రాముఖ్యమైన సంగతిని మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కడి నుంచి మనసు పెట్టాలి దయించి. రైట్, ఇప్పుడు ఏమన్నాడో, రథాలను బట్టి అతిశయించొద్దు, గుర్రాలు బట్టి అతిశయించొద్దు, అవి కేవలం మాంసములు మనుషులే కదా అని చెప్పాడు ఇందాక. ఇప్పుడు కీర్తన గ్రంథం 68వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 17వ వచనం, దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. గమనించాలి, దేవుని రథములు సహస్రములు ప్రభు వాటిలో ఉన్నాడు. సహస్రము అంటే 1000కు పైగా బహుశా. కాబట్టి శతాధిపతి అంటే 100 మంది, సహస్రాధిపతి అంటే 1000 మంది. అంటే
ఆయన రథాలు ఎన్ని ఉన్నాయంట? వేల వేల కొలది ఉందట. గుర్తుపెట్టుకోండి, వేల వేల కొలది ఉందట. ఇంతకు ఆయన రథాల్లో వేల వేల కొలది ఉన్న ఆయన రథాల్లో ఎవరున్నారట? ప్రభువు ఉన్నాడట. అదేంటి మరి మనుషులు ఉన్న రథాల మీద నమ్మకం ఉంచొద్దు అన్నాడు, దేవునికి రథాలు ఏంటి? ఆలోచన చేసినట్లయితే మీకు కొన్ని విషయాలు నేను చూపిస్తున్నాను. చూడండి, కొన్ని విషయాలు మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మనసు పెట్టాలని నేను ప్రేమతో కోరుతాను. ఏమిటిది అని మనం ఆలోచన చేసినట్లయితే రాజుల 2వ గ్రంథంలోకి మనం వెళ్దాం. రాజుల 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం ఒక మాట చూపిస్తా చూడు. ఒక విలువైన మాట మీకు అక్కడ చూపిస్తా చూడండి. ఒక విలువైన మాట రాజుల 2వ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట మీకు అక్కడ కనపరుస్తుంది, చూపిస్తుంది. రైట్, 6వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ సిరియా రాజు ఇశ్రాయేలు గారు మీద దండయాత్ర వచ్చాడు. ఆయన అక్కడ 14 వచ్చు. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాడు. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలు పట్టణము చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకాడే లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యములు పట్టణము చుట్టుకుని ఉండెను, కనబడెను. పట్టణం అంతా కనబడ్డదంట. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చెయ్యుదుము అని ఆ దైవజనుతో చెప్పాడట. అతడు 16 వచ్చును, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఇది విచిత్రమైన మాట ఆయనకి. ఎందుకంటే ఆ మొత్తం పట్ట నిండా ఉన్నారంట. శత్రువు యొక్క రథాలు, సైన్యము, గుర్రాలు చూసి భయపడ్డాడంట. గమనించాలి, ఎలీషా గారి యొక్క శిష్యుడు. ఇప్పుడు ఆయన అన్నాడు, భయపడక, మన చుట్టూ ఉన్నవారు వారికంటే గొప్పవారుగా ఉన్నారని చెప్తూ 17 వచనంలో యెహోవా వీడు చూచినట్లు దయచేసి కళ్ళు తెరుము అని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఎలాంటి అంట? అగ్ని రథములు, అగ్ని గుర్రములు. చూసుకోండి, అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండేది. ఎవరిదంతా చూస్తే ఎవరి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఎవరయ్యా అంటే దేవదూతలు. గమనించాలి, ఇందాక మనం కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం. దేవుని రథములు సహస్రములు, ప్రభు వాటిలో ఉన్నాడని ఇందాక మనం చదువుకున్నాం. అవునా? అంటే ఆయన రథాలు చాలా విస్తారంగా ఉన్నట్లు మనకు కనపడుతూ ఉంది. కానీ ఆయన రథాలు ఏంటో తెలుసా? వేవేల కొలది ఉన్నాయి. ఎవరా వేవేల కొలదు అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, అక్కడ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాం. చూడండి, దైవజనుడైన మోసే మృతి పొందక మునుపు అతడు ఇశ్రాయేలుని దీవించిన విధము ఇది. అతడు ఇట్లనెను, యెహోవా సేనాయి నుండి వచ్చెను, సేయోరు నుండి వారిని ఉదయించెను, ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను, వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఓకేనా? మీకు అర్థమైంది? ఆయన కుడిపారోసున అగ్నిజ్వాలలు మెరియుచుండెను, ఆయన జనములు ప్రేమించెను, ఆయన పరిశుద్ధులందరూ నివాసం నుందురు అన్నాడు. ఇక్కడ వేవేల పరిశుద్ధ సమూహంలోంచి ఎవరు వచ్చారు? యెహోవా వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఇంతగా వేవేల పరిశుద్ధులు ఎవరయ్యా అంటే దేవదూతలు. గమనించాలి, దేవదూతల గురించి మాట్లాడిన మాటలు అంటే దేవుని రథములు ఎవరో తెలుసా? దేవుని దూతలు అనగా దేవుని సైన్యము. కనుక మరి ఎలీషా చెప్పాడు కదా, వీడి కండ్లు తెరుమంటే అక్కడ అగ్ని రథాలు మనకు కనపడినట్లుగా ఇందాక వాక్యం మీకు చూపించాడు. మనుషులు పెంచి పోషించుకున్న రథాలు కేవలం మాంసాలు, కేవలం మనుషులని చెప్పాడు ఇందాక. కానీ దేవుని రథాలు ఏంటో తెలుసా? సహస్రాలుగా ఉన్నాయని చెప్పాడు. యేసు ప్రభు కూడా అన్నాడు, నేను నా అప్పగించినప్పుడు అన్నాడు, నేను నా తండ్రిని వేడుకుంటే పరలోకంలో ఉన్న సైన్యమే దిగిపోద్దని చెప్పాడు అక్కడ. అంటే ఇప్పుడు దేవదూతలు ఎలా ఉన్నారు? కోట్ల కొలది ఉన్నారు అని మనకి
వాక్యం తెలియపరుస్తున్నాయి. అంటే దేవుని రథములు ఎవరయ్యా అంటే దేవుని దూతలు, దైవ దూతలు అని మనకి ఇక్కడ క్లారిటీ ఇస్తుంది. దానికి మీరు ఎలా క్లారిటీ ఇస్తున్నారు అని మీరు అనొచ్చు. ఇంకా చూపిస్తారు, దానికి కావలసిన విషయాలు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఒక్కసారి హబక్కు గ్రంథంలోకి వెళ్దాం. 771 పేజీ హబక్కు గ్రంథం చూద్దాం కొన్ని విషయాలు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో కింద ఒక మాట ఉంది. ఆ ఒక్క వచనం చదువుతాను చూడండి. నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు అన్నాడు. ఇక్కడ ఏ రథాలంట? రక్షణార్థమైన రథముల మీద యెహోవా ఎక్కి వచ్చుచున్నాడు అన్నాడు. ఏ రథాలు ఇవి? రక్షణార్థమైన రథములు అని మాట వాడాడు ఇక్కడ. ఒకసారి జకర్యా గ్రంథం 6వ అధ్యాయం, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. అక్కడ ఈ 6వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదివితే అక్కడ రథాలు గుర్రాల గురించి మాట్లాడతారు. ఏవి? మొదటి రథం ఎర్రని గుర్రం, 2వ రథం నల్లని గుర్రం, 3వ రథం తెల్లని గుర్రం, 4వ రథం చుక్కలు గల బలమైన గుర్రం అన్నాడు. ఈ 4 రథాలు ఏంటయ్యా అంటే 4 దేవదూతలు సూచిస్తున్నాయి. ఓకేనా? 4 దేవదూతలు సూచిస్తున్నాయి. ఏది? 6వ అధ్యాయంలో రథాలు, అక్కడ గుర్రాల గురించి మాట్లాడుతుంది. రైట్. యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్తే, యెహెజ్కేలు గ్రంథంలోకి మొదటి అధ్యాయంలోకి వెళ్తే, యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలోకి వెళ్తే అక్కడ జీవుల గురించి మాట్లాడతాడు. 1వ అధ్యాయం 16వ వచనం. ఆ చక్రముల యొక్క రూపము పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను అని చెప్పి 17వ వచనంలో అవి జరుగునప్పుడు 4 ప్రక్కలకు జరుగుచుండెను, వెనకకు తిరగకయే జరుగుచుండు. అంటే వెనక్కి వెళ్తలేదు, ఎదరికెళ్తున్నాయట. 19వ వచనం దగ్గరకు వస్తున్నాను. ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కన జరిగిను. అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచును. ఆత్మ ఎక్కడికి పోవునో అక్కడికి అది పోవలసి వైపునకు అవి పోవుచుండెను. జీవుకున్న ఆత్మ చక్రములకు ఉండెను గనుక అవి లేవగానే చక్రములు లేచి ఉండెను అన్నాడు. జీవుకున్న ఆత్మ ఎవరికొనాయంట? చక్రములకు ఉండెను. అంటే చక్రాలు చూడండి, ఆ జీవి కదులుతున్నప్పుడు చక్రాలు కదులుతున్నాయి అన్నాడు. ఇంతకంటే ఆత్మ ఎక్కడికి పోతున్నాయో అక్కడికి వెళ్తున్నాయి అన్నాడు. అదే 10వ అధ్యాయంలో చూస్తే 12వ వచనమే. ఆ 4 కేరేబుల యొక్క శరీరములు, వీపులు, చేతులు, రెక్కలు ఆ చక్రములు ఉన్నట్లు కన్నులతో నిండి ఉండెను. 4కి చక్రములు అంటే 4 జీవులు అన్నాడు, 4 కేరేబులు అన్నాడు. ఇది ప్రకటన గ్రంథంలో మనకు కనపడుతుంటాయి 4 జీవుల గురించి. ఆ జీవుల గురించి మాట్లాడితే అక్కడెక్కడ అంటాడు. ఈ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఏంటది? ఆ విషయం జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఏమంటుంది అంటే చూసుకోండి. మొదటి చూడండి, కేరేబులు ఒకదానికి 4 ముఖములు ఉండడం. మొదటిది కేరేబు ముఖం అంటే దేవదూతది, 2వది మానవ ముఖము, 3వది సింహము ముఖము, 4వది పక్షిరాజు ముఖము అని చెప్పాడు ఇక్కడ. ఇతకి ఏటయా అంటే దేవదూతల గురించి చెప్పిన వచనాలు ఇవి. కనుక అలంకార రూపంగా ఉంటాయి. అంటే జీవులన్నా దేవదూతలే, రెండైతే చక్రాలన్నా దేవదూతలే. ఇంతగా దేవదూతలు ఎవరో? దేవుని రక్షణ పొందు వారికి పరిచారము చేయబడిన ఆత్మలు కారా అంటాడు హెబ్రీ పత్రిక. ఓకేనా? ఇప్పుడు ఆత్మలే, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు మనం ఎందాక ఏ విషయానికి వెళ్ళాం? దేవుని రథముల గురించి మనం మాట్లాడుతున్నాం. కనుక మరొక సంగతిని కూడా మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. మరొక సంగతిని ఇర్మియా గ్రంథంలో మరొక సంగతి కూడా మనకు అక్కడ కనపడుతుంది. ఆ విషయాన్ని కూడా చూద్దాం. 4వ అధ్యాయము 13వ వచనం. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి. ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి అని చెప్తాడు ఆయన. ఎవరో? దేవదూతల గురించి. దేవదూతల గురించి మాట్లాడుతాడు. కనుక ఆయన సైన్యం ఎవరయ్యా అంటే దేవుని దూతలు, దేవదూతలు. కనుక సైన్యములకు అధిపతి యెహోవా అని అతనికి పేరు కదా. గమనించాలి. అంటే ఆయన అన్నాడు, నేనే మీకు తోడు, నేనే మీకు అండ, నేనే మీకు సహాయం. కనుక మీరు గుర్రములు బట్టి, మనుషులు బట్టి అతిశయించకండి.
యెహోవా నామమును బట్టి అతిశయించండి, మిమ్మల్ని రక్షించువాడు నేను. ఐగుప్తులు కాదు, ఐగుప్తు గుర్రాలు కాదు, ఐగుప్తుల రథాలు కాదు, మీరు వాటిని ఆధారం చేసుకోకండి అని చెప్పాడు ఆయన. కనుక ఆ మనుషులు వాటిని ఆధారం చేసుకుని వాటిని ఆనందిస్తూ వాటిని బట్టి అతిశయిస్తున్నారు. యెహోవా నామమును బట్టి అతిశయించాలన్నది దైవ ఉద్దేశాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మంచిది. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మీకు కొంచెం క్లుప్తంగా వివరించడం అనేది జరిగింది. దేవుని రథములు అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. అలాగే మరొక విషయాన్ని మీకు చెప్పి నేను క్లుప్తంగానే ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే చాలా విలువైన పాఠం ఇది. అయినా మరి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఒకసారి రాజుల రెండవ గ్రంథంలోకి వెళ్తే, రాజుల రెండవ గ్రంథంలోకి మనం వెళ్దాం. అక్కడ 2వ అధ్యాయం మనకు తెలిసిన విషయమైనా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 11వ వచనం, వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములు కనపడి, గుర్తుపెట్టుకోండి, అగ్ని రథములు అగ్ని గుర్రములు కనపడి వీరిద్దరిని వేరు చేసెను. ఎవరనే? ఏలియా గారిని, ఎలీషా గారిని. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఒకడి కలిమి విస్తరించటం ద్వారా వాడికి లాభం లేదనే మాట ప్రభు చెప్పాడు. ధనవంతుడు దరిద్రుడి గురించి చెప్తున్న పాఠాల్లో, ధనవంతుడు దరిద్రుడి గురించి చెప్తున్న పాఠంలో ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భాన్ని బట్టి లోకసువార్త 16వ అధ్యాయంలో ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ధనవంతుడు చనిపోయాడు, మనకు తెలుసు. అక్కడ దరిద్రుడు చనిపోయాడు. అక్కడ ఒక వచనం చూపిస్తున్నాడు, 22వ వచనం అండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడిను. ఎవరు వచ్చి తీసుకుని అనుకున్నారు దరిద్రుని? దేవదూతలు. ఎలా వచ్చారు తెలుసా? అగ్ని రథాల మీద వచ్చారు. ఒక భక్తుడు, ఒక విశ్వాసి ప్రభువునందు, యెహోవాయందు ఆనాటి కాలంలో యథార్థంగా మరణించిన వారికి దేవదూతలు సగర్వంగా తీసుకుని వెళ్తారంట అగ్ని రథాల మీద. అది కేవలం ఏలియా గారికి కాదండి, క్రీస్తునందు మరణించిన వారికి, ప్రభువునందు మరణించిన వారికి, లేదా దేవుని పట్ల నమ్మకంగా మరణించిన వారికి. గమనించ, లోకంలో మనం దరిద్రులైన విశ్వాసులు ధనవంతులుగా మనం బ్రతికి విశ్వాసంతో మృతి పొందితే ఏలియా గారికి అగ్ని రథాలు వచ్చి ఎలాగైతే తీసుకుని వెళ్ళారో సేమ్ అలాగే మనం చనిపోయిన తర్వాత ప్రభు పట్ల, దేవుని పట్ల నమ్మకం ఉండి చనిపోతే గమనించాలి, ఇప్పుడు ఆ రథాలు వచ్చి, అగ్ని రథాలు వచ్చి మన ఆత్మ తీసుకుని వెళ్తాయంట. అది కింద చూపించాను మీకు మాట. కనుక అందుకే ఒక భక్తుడు, వాడి మరణం గొప్పదండి. లోకంలో వారు ఏం చేసుకుంటారో అది మనకు దాని గొడవ లేదు. అది అలా ఏం చేసుకుంటారో మనకు అనవసరం లేదు. విశ్వాసంగా మరణిస్తే గమనించాలి, దరిద్రుడు దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయి, ఏలియా గారు గమనించాలి, ఎవరు వచ్చి తీసుకుని అగ్ని రథాలు అగ్ని గుర్రాలు, ఇంతకు ఎవరో దేవదూతలే. గమనించాలి, వారు వచ్చి తీసుకుని వెళ్తున్నారంట. ఎంత మర్యాద! కనుక దాన్ని గమనించాలి. అదే ధనవంతుడు చనిపోయాడు, వాడి గురించి ఏమి రాయలేదు, గుర్తుపెట్టుకోండి. వాడు చనిపోయాడు, పాతాళానికి పోయాడు. కనుక ఒక నీతిమంతుడు మరణం ఎంతో విలువైందంటే, కనుక ఆ నీతితో బ్రతుకుతాం. సరే, ఇప్పుడు రాజుల 2వ గ్రంథంలోకి వస్తే ఆ 2వ అధ్యాయం ఏమన్నాడు? అగ్ని రథాలు వచ్చి ఎవరిని ఏర్పాటు చేస్తుందంట? ఏలియా గారిని, ఎలీషా గారిని. ఏలియా గారిని తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఏలియా గారు కనపడటం, యేసుప్రభు కాలంలో కనపడతాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు 12వ వచనం గారికి వచ్చినట్లయితే, ఎలీషా అది చూచి, అండర్లైన్ చేసుకోండి, ఎలీషా అది చూచి, ఎవరితను? ఏలియా గారు ఎవరో? దేవుని సేవకుడు, దేవుని పనివాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలీషా గారు మాట్లాడుతున్నాడు, ఆయన శిష్యుడు. ఎలీషా అది చూచి, నా తండ్రి ఏమన్నాడంట? నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. గమనించాలి, ఇశ్రాయేలు వారికి రథము నువ్వే, రౌతు నువ్వే, రథసారథు నువ్వే, ఇశ్రాయేలు వారిని నడిపించిన నాయకుడు నువ్వేనయ్యా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇందాక మాట చెప్పాను, దేవుని రథములు అన్నాడు. దేవుని రథములు ఎవరయ్యా అంటే దేవదూతలు. దేవదూతలు ఏం చేస్తున్నాయి? ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఉండి ఏం చేస్తుంది? కాపాడుతున్నాయి. ఓకే,
ఇప్పుడు నేను అడుగుతున్నాను, తన బిడ్డల పట్ల దేవదూతలు సంరక్షిస్తున్నాయి అన్నమాట చెప్పాను. కానీ దేవదూతల ఆత్మల అంటే దేవుడు వాక్యాన్ని లేదా ఆత్మలు రక్షిస్తలేదు, అవి పరిచారం చేస్తున్నాయి మనకి. కానీ మానవుల ఆత్మను రక్షించే బాధ్యత దేవుడు సేవకుల మీద అప్పగించాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అవి కేవలం శరీరాన్ని కాపాడుతున్నాయి. ఏవి? దేవదూతలు మాత్రం. ఇందాక చెప్పినట్లుగా దేవదూతలు శరీరాన్ని కాపాడుతున్నాయి, కీడు నుండి ప్రమాదం నుండి దేవదూతలు ఒక భక్తుడిని కాపాడుతున్నాయి. అది మీకు ఎందాక చూపించిన విషయం. కానీ గమనించాలి, ఇక్కడ మాట వాడాడు ఏమని? ఎలీషా గారు ఏలే గురించి మంచి మాటలు మాట్లాడాడు. ఏదయ్యా అంటే, నా తండ్రి నా తండ్రిని మాట్లాడుతూ ఇశ్రాయేలు వారికి రథము నీవే రౌతు నీవే అని మాట్లాడాడు. ఇంతగా రథము రౌతు ఎవరో? ఏలియా గారు ఇప్పుడు లేడు అని అలా కంగారు పడుతూ బాధపడుతున్నాడు ఎలీషా. అంటే ఒకప్పుడు మాకు రథముగా రౌతుగా ఉండే రథసారథిగా మమ్మల్ని నడిపించావు, శత్రువుల నుండి మమ్మల్ని కాపాడావు అని వారు వేదనతో చెప్పిన మాట మనకు కనపడుతూ ఉంది. అంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి, దేవుడి సేవకుడు దేవుడు అప్పగించిన సంఘానికి ఏమై ఉన్నాడో? ఒక రథము, ఒక రౌతు, ఒక రథసారథి. అంటే దేవుని రథం ఇప్పుడు ఎవరో చెప్పండి? ఒక సేవకుడు. గుర్తుపెట్టుకోవాల్సిన దేవుని రథాలు ఉన్నాయి. ఆ రథాలు ఏంటి? రక్షణార్థమైన రథాలన్నా, అగ్ని రథాలన్నాను. ఎవరయ్యి? దేవదూతల గురించి మాట్లాడారు పాత నిబంధన కాలంలో. ఓకే, ఇప్పుడు రథాలు ఎవరయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, దేవుని సేవ చేస్తున్న సేవకులే. ఏలీసా అదే చెప్తున్నాడా? ఏలీ గారు వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు వారికి రథము నీవే రౌతువు నీవే అని బాధపడుతున్నాడు. అంత మాత్రమేనా అని మీరు అనుకుంటే మరొక విషయాన్ని కూడా నేను చూపిస్తాను. చూడండి, 13వ అధ్యాయంలో ఇదే ఎలీషా గారు చనిపోతాడు. కొంతకాలం తర్వాత ఇదే ఎలీషా గారు చనిపోతారు. ఏది? రాజుల 2వ గ్రంథంలో ఇదే ఎలీషా గారు చనిపోతుంటే అక్కడ రాజు 14 వచ్చిన అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు, గమనించాలి, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి, అంటే ఎలీషా ఏమై ఉన్నాడో? రోగంతో మరణిస్తున్నాడు. ఇది కూడా గ్రహించాలి. ఒక క్రైస్తవుడికి, సేవకుడికి, విశ్వాసకు రోగం రాదని మాత్రం పెట్టుకోకండి. ఖచ్చితంగా రోగంతో మరోటో మరణించాలి. ఓకే, ఇప్పుడు ఎలీషా గారు కూడా ఏమై ఉన్నాడో? రోగంతో మరణిస్తున్నాడు. అదేదో పెద్ద పాపం అని మాత్రం ఎంచకండి. రైట్. ఇప్పుడు ఎలీషా గారు కూడా ఏం చేస్తున్నాడో చూడండి, చనిపోయే పరిస్థితులు. ఇశ్రాయేలు రాజు వచ్చి ఏమన్నాడు తెలుసు? చూడండి ఒకసారి. అతని యొద్దకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడిచుచు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులు నీవే అని ఏడ్చెను. ఎవరిని చూసి? ఎలీషాను చూసి. ఇందాకేమో ఏలియా గారిని బట్టి ఎలీషా గారు బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు వచ్చి ఎలీషా చనిపోతున్నప్పుడు సేమ్ అదే మాట వాడాడు. ఇశ్రాయేలు వారికి రాజు నువ్వే, ఇశ్రాయేలు వారికి రథము నువ్వే, ఇశ్రాయేలు వారికి రౌతువు నువ్వే, నువ్వు చనిపోతున్నావు అని వేదన పడుతున్నారు. గ్రహించాలి. ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు నువ్వు చెప్పుకున్న విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆనాడు మనుషులు కేవలం మనుషులకున్న రథాలను బట్టి లేదా బలాన్ని బట్టి గుర్రాలను బట్టి భయపడుతూ ఉండేవారు. కానీ దేవుడు అన్నాడు, మీతో ఉన్నవాడు నేను, మీరు భయపడకండి, మీరు వెళ్ళండి, యుద్ధం యెహోవాదే అన్నాడు. అలా దేవుని పట్ల నమ్మకంగా ఉండి యుద్ధం చేసిన వారు విజయాలు సంపాదించుకున్నారో, దేవుడు నమ్మని వారు ఐగుప్తుని మళ్ళీ ఆశ్రయించి గుర్రాల బలం ఉంది, యుద్ధాల బలం ఉంది, అక్కడ సైన్యం బలం ఉందని ఎప్పుడైతే వాళ్ళు ఆశ్రయించుకున్నారో నష్టపోయిన సందర్భాలు కూడా మీకు చూపించాను. ఇడప రథాలను చూసి భయపడి యుద్ధాలు చేయలేని వారిని కూడా మీకు ఎంత చూపించాడు. కనుక మన కంటికి కనబడేదాన్ని భయపడకండి. కంటికి కనబడిన వాడు ఇంకా ప్రమాదకరమైన వాడు, ఆయనే దేవుడు, ఆయనకి భయపడండి. కనుక మరి సిరియా రాజు కూడా వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పుడు గమనించాలి. ఇందాక చెప్పాను, ఇది భౌతికమైన రథాలు అయితే దేవునికి రథాలు ఎవరయ్యా అంటే దేవదూతలు అని చెప్పాను. ఆ దేవదూతలు ఎలీషా కాలంలో చూపించాడు మీకు. సిరియా రాజు సైన్యం వచ్చింది, పనివాడు అన్నాడు, కంగారు పడుతున్నాడు, నువ్వు భయపడకో, మన చుట్టూ ఉన్నది వారికంటే బలం ఎక్కువ ఉంది అన్నాడు. అలాంటి బలమైన సైన్యం వారి చుట్టూ ఉంది. కనుక అటువంటి సైన్యానికి అధిపతి అని యెహోవా అని దేవునికి పేరు. కనుక అటువంటి సైన్యము, దేవదూతల సమూహము, వేవేల పరిశుద్ధులు, కోట్ల మంది దేవదూతలు ఆయనకి పరిచారంగా ఉన్నారు. కనుక వారందరూ కూడా ఎవరికి సేవకులయ్యా అంటే మనకు సేవకులు, రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి సేవకులైన ఆత్మల కారా అన్నాడు. కానీ మనకు పరిచారకులు తప్ప మన ఆత్మలు రక్షించేవారు కాదు. గుర్తుపెట్టుకోవాలి. మన ఆత్మలు రక్షించేవారు ఎవరయ్యా అంటే గమనించాలి, దేవుని సేవకులు మాత్రమే మన ఆత్మలు రక్షిస్తున్నారు. దేవుడు అప్పగించిన వారు మాత్రమే, దేవుడు ఏర్పాటు చేసుకున్న
దైవ సేవకులు మాత్రమే అని మీరు గుర్తించాలని కోరుతారు. ఓకే, ఇప్పుడు ఏలియా గారు ఇశ్రాయేలు వారికి రథముగా రౌతుగా ఉన్నాడని మీకు చూపించాడు, రథసారథిగా ఉన్నాడని చూపించాడు. అలాగే ఎలీషా కూడా రథముగా రౌతుగా రథసారథిగా ఉన్నాడని మీకు లేఖనాలు చూపించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు మీకున్న సంఘానికి రథం ఎవరు? ఇప్పుడు మీ సంఘానికి ఉన్న విశ్వాసులారా, ఇప్పుడు క్రైస్తవులారా, మీకున్న రథం ఎవరు చెప్పాలి? గమనించాలి. అంతరంగంగా రథం ఎవరు అని నేను ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాను. ఎవరో మీ సేవకులే. దయించి వాక్యం విరిగి మరి వాక్యాన్ని బోధిస్తున్న మరి రథసారథులు ఎవరయ్యా అంటే సేవకులే. ఒక్కసారి నేను క్లుప్తంగా మరొక వచనం చెప్పి నేను ముగింపులోనికి వెళ్తున్నాను. ఒకసారి ఈ గుర్రాల గురించి చాలా విచిత్రమైన పాఠం ఉంది. ఒక విలువైన విషయం ఉంది, అది మీకు చెప్పి నేను ముగిస్తాను. అసలు యుద్ధంలో బలమైన ఏనుగు పెట్టచ్చు కదా, ఒంటెలు పెట్టచ్చు కదా, గమనించాలి, సింహాలు పెట్టచ్చు కదా, మరి గుర్రాలు ఎందుకు పెడుతున్నారు? యోబు గ్రంథం 39 అధ్యాయం దగ్గర రండి. యోబు గ్రంథం 39 అధ్యాయం దగ్గర రండి త్వరగా. చూసారా? రైట్, 18 నుంచి చదువుతున్నానండి, మనసు పెట్టండి. అక్కడ 19 నుంచి, గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? దేవుడు అడుగుతున్నాడు, గుర్రమునకు నీవు బలమునిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడన కప్పితివా? మెడతల వలె అది గంతులు వేయనట్లు చెయ్యుదువా? ఎవరినే? యోబుని అడుగుతున్నాడు. ఎవరి వల్ల కాదు కదా, దానికి ఇచ్చినవాడు ఎవరు? దేవుడు. చూడండి తర్వాత మాట చూడండి. అది నాసికారంధ్రధ్వని భేకరము, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అంటే యుద్ధ రంగంలో మైదానంలో దిగింది అనుకో, అంటే దానికి ఇంకా బ్రేకులు ఉండవు, భయపడదు. ఇక చూడండి, అది ఆయుధదారులను ఎదుర్కొనబోను, అంటే కత్తిలెట్టుకున్నారు ఎదర, ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతు నొందకుండును. దాన్ని భయపెట్టారు కానీ అది భయపడదు, అది ఇంకా వెక్కిరిస్తుందంట, ఇంకా ముందుకెళ్తుందంట. ఏది? గుర్రము. తర్వాత ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పొదియు తలతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించుడప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అంటే అవి చూసిడేయండికి అది పారిపోతాం, ఈడు పారిపోతాడు, దాని మీద కూర్చున్నవాడు పారిపోతాడు, కానీ అది పారిపోతండి. దాని అర్థం ఏంటంటే యుద్ధ రంగంలో గుర్రానికి వేగంతో పోల్చారంటే, మన బండ్లు కూడా గమనించాలి, గుర్రంతో ఉన్న వేగాన్ని పోల్చారు. గమనించాలి, అది పరిగెట్టి ఏది పరిగెట్టదు. గమనించాలి, గుర్రాలు అందుకే ఇప్పుడు యుద్ధంలో ఏంటంటే బలంగా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలి. అందుకని ఆ గుర్రం ఎక్కినప్పుడు గమనించాలి, ఆ గుర్రం ఎదుటున్న శత్రువుని చూడదు, శత్రువు చేతులు ఉన్న బల్లిని చూడదు, కత్తి చూడదు, ఏం చూడదు. ఇంకా చెప్పలేను, ఇంకా ముందుకెళ్ళిపోద్ది అంటది. వీడు వెనకలాగేస్తా ఉన్నది ముందుకెళ్ళిపోతూ ఉంటుందట. అది దానికి ఉన్న ధైర్యం. రైట్, కిందకి వెళ్దాం. తర్వాత చూడండి, అది ఆ ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పొదియు తలతలలాడి ఈటలను బల్లెమును దాని మీద గలగలలాడించినప్పుడు అది ఉత్తండ కోపము చేత అది బహుగా పరుగులెత్తును. తర్వాత అది బాకానాదం విని ఊరకొండదు, అంటే యుద్ధ శబ్దం ఏంటో చూసా, అది అసలు ఊరుకోదంట, రెడీ అయిపోద్దంట అది. తర్వాత చూడండి, బాకానాదం వినబడినప్పుడెల్లా చూడండి, అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకును. దూరము నుండి ఏం చూస్తుందంట? యుద్ధ వాసన తెలుసుకుంటుందంట, యుద్ధ వాసన చూస్తుందంట దూరం నుండి. అంటే శబ్దం వినగానే ఏ వాసన చూస్తుంది? యుద్ధ వాసన. నేను యుద్ధానికి వెళ్ళాలి, ఆ యుద్ధ వాసన అది ఆగ్రహించి ముందుకెళ్తుందంట. అంటే యుద్ధానికి ఇది ఆరాటపడుతుందంట. నేను అర్థం, యుద్ధానికి ఆరాటపడితే దీన్ని గౌరవించుడు ఎవరు? రాజు గెలిచాడు, రౌతు గెలిచాడు అంటాడు తప్ప గుర్రాన్ని గౌరవించుడు ఎవడైనా ఉంటాడా? గమనించాలి. దీని అర్థం ఏంటంటే యుద్ధానికి దేవుడు ఎలాంటిది ఉంటే ఆ యుద్ధంలో గొప్ప వీళ్ళు యుద్ధం చేయగలరు అలాంటి జీవులను అనగా గుర్రాన్ని సృష్టించాడు ఆయన. గమనించాలి. అంటే దేవుడు చేస్తున్న ప్రతి వస్తువు కూడా ఒక్కొక్క పనికి ఉపయోగపడుతుందండి, అన్నీ ఒకే పనికి ఉపయోగపడవు. ఓకే, ఇప్పుడు గమనించాలి, గుర్రము అని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతాను, ఒక క్రైస్తవ సేవకుడు కూడా గుర్రంలట్టుడే. ఒక క్రైస్తవుడు సేవకుడు కూడా గుర్రంలట్టుడే. శత్రువుకు భయపడకూడదు. ఆనాడు కనిపించే శత్రువు ఇప్పుడు కనిపించిన శత్రువు అన్నాడు. ఎవరో? సాతానుడే. ఎవరిలో దూరాడు? దురాత్మల సమూహము, మనుషుల చూడండి వారి యొక్క అవయవాలు ప్రేరేపించే శక్తి. అనగా విధంగా చెప్పాలంటే
మంచి అట్లు కోరుకుని కదా చెడ్డ స్వభావం కలిగిన వారు, అలాంటి వారితో వాక్యం చెప్పటానికి సేవకుడు ఏమైనాడు తెలుసా? రథము, గుర్రము, రౌతు, రథసారిథి. గమనించాలి. ఇప్పుడు ఎంత ధైర్యం ఉండాలి? గుర్రం ముందుకు వెళ్ళడానికే ఉండాలి తప్ప వెనక మాత్రం అది చూడదంట. అలాగే గుర్రానికున్న తెగింపు ఒక సేవకుడికి ఉండాలి, మళ్ళీ వెనక చూడకూడదు. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు చెప్పిన పని చేయటమే మన పని తప్ప మన భయపడి వెనక తీసామా దేవుణ్ణి సంతోషపెట్టిన వారము కావు. కనుక మరి చెప్పబడిన విషయాలు క్లుప్తంగా వివరించాను. దీని గొప్ప అమూల్యమైన పాఠం ఉంది, కానీ సమయాన్ని బట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అని. ఓకేనా? రైట్. ఇశ్రాయేలు వారు ఆనాటి కాలంలో గుర్రాల బట్టి, రథాల బట్టి అతిశయించారు, శత్రువులు కూడా అతిశయించారు. కనుక వీరు దేవుని కంటే ఆ గుర్రాల మీద, రథాల మీద వారి మనసును పెట్టారు. ఓకేనా? రైట్. కానీ ఆయన ఉన్నాడు, నేనున్నాను మీకు, యెహోవా నామమును బట్టి అతిశయించండి అన్నాడు. తర్వాత ఏమన్నాడు ఆయన? కానీ వారు దేవుని బట్టి నామంగా ఐగుప్తులు వారిని బట్టి అతిశయించడం జరిగింది. అందుకే దేవుని రథములు సహస్రములు వాటిలో ప్రభు ఉన్నాడు. ఎవరో ఆ సహస్రములు అంటే కనిపించిన దేవదూతలే. ఎలీషా చూపించాడు కదా, వీడి కండ్లు తెరవమంటే గొప్ప సైన్యం అక్కడ ఉన్నారు. కనుక దేవదూతలే ఆనాడు గ్రంథంలో చెప్పబడిన దేవుని రథములు. రైట్. వారు ఎవరిని కాపాడుతున్నారు? దేవుని ప్రజలు కాపాడుతున్నారు. ఎలాగా? భౌతికమైన ప్రొటెక్షన్. కానీ సేవకులు విశ్వాసము ద్వారా కాపాడుతున్నారు, వాక్యం ద్వారా వారిని కాపాడుతారు, వారి ఆత్మను కాపాడుతారు. అందుకని ఏలియా నీవే రథము అన్నాడు, రథము నీవే, రౌతు మీది అన్నాడు. అలాగే ఎలీషాని కూడా నీవే రథము, రౌతు అని చెప్పడం జరిగింది. కనుక ఈరోజు వాక్యం చెప్పే దైవ సేవకుడు, దైవజనుడు మీకు ఒక రథముగా ఉన్నాడు, ఒక రౌతుగా ఉన్నాడు. ధైర్యంగా అతను ముందుకు వెళ్తున్నాడు ఆయన. అందుకే ఆయన వెనక మీరు కూడా దేవుని పనికి ముందుకు వెళ్ళండి. కనుక మరి అటువంటి మీరు ప్రోత్సహించండి. అలాగే సేవకుడు కూడా భయపడకుండా, ఏది ఆశించకుండా, గుర్రం ఎలాగైతే యుద్ధరంగంలోకి ముందుకు వెళ్ళడానికి ధైర్యం కలిగి ఉందో, అలాగే దేవుని సువార్త ప్రకటించడం. లోకం ఎందరో మరి అపవాది చేతుల్లో చిక్కుకున్న వారు ఉన్నారు, వారిని విడిపించడానికి, దేవుని సువార్తను మనం ప్రకటించడానికి ముందుకు వెళ్ళాలి. అనేక ఆత్మలు రక్షించటమే మన బాధ్యత. మనం దేవుని రథములు. ఇప్పుడు నిజమైన దేవుని రథములు ఎవరో? సేవకులు. మరొక విషయం, ఒకవేళ మన ప్రభునందు నమ్మకంగా మరణించి ముగించినట్లయితే మన ఆత్మను తీసుకుని వెళ్ళడానికే ఆనాడు ఏలియాని ఎలాగైతే అగ్ని రథాలు దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారో, దరిద్రులు చనిపోతే దేవదూతలు ఎలాగైతే తీసుకుని వెళ్ళారో, మనం కూడా భక్తితో మన జీవితాన్ని ముగించినట్లయితే మనల్ని కూడా ఆ దేవదూతలు వచ్చి సగర్వంగా మనల్ని పరలోకం చేర్చడానికి, పరదేశంలో చేర్చడానికి, అంత గొప్ప ఆధిక్యతను మనం సంపాదించుకోవడానికి మనం నమ్మకమైన రథములుగా, గుర్రములుగా, రౌతులుగా, రథసారథులుగా ఉండాలన్నది సేవకులుగా నా విజ్ఞప్తిని వారు తెలియపరుస్తూ, అలాగే మీ ముందుండి నడిపిస్తున్న మీ సేవకులను, సంఘానికి రథాలుగా ఉన్న వారిని ప్రోత్సహించి వారిని బలపరచాలని, వారిని ప్రేమను అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, దేవుని రథములు విన్నందుకు మీకు వందనాలు. మరొకసారి మరో పాఠంతో కలుసుకుంటాం. థ్యాంక్ యూ.